మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమీ ప్రయోజనం. పీటర్ కెల్నర్ అనే వ్యక్తి యూరప్ దేశంలో నివసించేవాడు. మన భారతదేశానికి ఎడమ వైపున పెద్దగా ఉంటుంది యూరప్ దేశం. ఈ యూరప్ దేశంలో నివసిస్తూ ఉండే ఈయన చాలా డబ్బులు సంపాదించాడు. ఈయన చేసే వ్యాపారం ఏంటంటే రియల్ ఎస్టేట్ చేస్తూ షేర్ మార్కెట్ అంటే ఒక కంపెనీ యొక్క సగ భాగాన్ని కొంటూ ఉండేవాడు. ఒక పక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఒక పక్క షేర్ మార్కెట్లో చేస్తూ బ్యాంకులకు అప్పు ఇచ్చేవాడు. ఇతను సంపాదించిన ఆస్తి ఎంతంటే అక్షరాల 18,000 కోట్లు. 18,000 కోట్లు సంపాదించిన ఆయన ఒకరోజు హెలికాప్టర్లో, ప్రత్యేకించి ఆయనకి విమానం ఉంది, ఆ హెలికాప్టర్లో ప్రయాణం చేస్తుండగా మంచు ప్రదేశాలు ఆ ప్రాంతంలోనికి వచ్చినప్పటికీ ఏమైందో తెలీదు, హెలికాప్టర్ కూలిపోయి శవం కూడా దొరకలేదు. ఆయనకు ఉన్న డబ్బు ఆయన్ని కాపాడలేకపోయింది. ఉన్న 1800 కోట్లు ఆ క్షణాన్న పనిచేయలేకపోయింది. ఈ వచనం కరెక్ట్గా సెట్ అవుతుంది ఆయనకి. ఏంటంటే ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమీ ప్రయోజనం. లోకానంతటినీ సంపాదించుకున్నాడు ఆయన. ప్రపంచంలో అనేక మందికి అప్పులు ఇస్తూ ఉండేవాడు. బ్యాంకులకి ఇచ్చి వడ్డీ వ్యాపారం చేస్తూ 1800 కోట్లు సంపాదించాడు. 18 బిలియన్. 18,000 కోట్లు ఉన్న ఆస్తిపరుడు చిన్న మంచడ్డు వచ్చిందని చచ్చిపోయాడు. కాపాడలేకపోయింది ధనం. కరోనా సమయంలో డబ్బున్న వాళ్ళు ఆ డబ్బుని డాక్టర్లకి ఇచ్చయ్యా మమ్మల్ని కాపాడండి అయ్యా అన్నా సరే మేమేం చేయలేం, హాస్పిటల్లో పెడతాం, బ్రతికితే బ్రతుకుతావు, చస్తే చేస్తావు. ఇంతకుముందు పూర్వంలో కలరా వ్యాధి వచ్చేది. కలరా వ్యాధి వచ్చినప్పుడు చాలామంది చచ్చిపోయేవాళ్ళు. ఇంకా ఇప్పుడంటే టెక్నాలజీ ఉంది, కానీ అప్పుడు హాస్పిటల్స్ అంత సరిగ్గా ఉండేవి కాదు. పైగా డబ్బున్న వాళ్ళే వెళ్ళేవాళ్ళు హాస్పిటల్కి. అటువంటి సమయంలో కూడా చాలామంది చచ్చిపోయారు. వాళ్ళ డబ్బు వాళ్ళని కాపాడలేకపోయింది. కానీ ఈ మార్కు గారు ఒక అడుగు ముందుకు వేసి ఇలా రాస్తున్నాడు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమీ ప్రయోజనం. ఇది స్వయాన యేసుక్రీస్తు ప్రభులు వారు తన శిష్యులతో కూడి వచ్చిన జన సమూహానికి చెప్పుచున్నట్లుగా మన 8వ అధ్యాయం దాకా చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఒకడు సర్వలోకమును సంపాదించుకున్న ఎడల వాని ప్రాణము పోతే వానికేం ప్రయోజనం. ఈరోజు మన వాక్యము అంశము మనకి ప్రయోజనకరమైనవి ఏంటి? ఈ వాక్యాన్ని వినిన తర్వాత నిజంగా మనకి ప్రయోజనకరమైనవి మనలో ఉన్నాయా లేవా? లేకపోతే మనం ఎక్కడికి పోతాం? ఉంటే ఎక్కడికి వెళతాం? ఉన్నాయని అనుకునే భ్రమలో ఉంటే ఎక్కడికి పోతాం అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు తీయండి, మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుదాం. అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. చాలండి. ఇక్కడ మొదటిగా మనకి ప్రయోజనకరమైనది ఏంటి అనే ప్రశ్నతో మనం వాక్యాన్ని ప్రారంభించుకుంటే మనకి అర్థమయ్యేది, అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు చేయవలసిన మొదటి పని తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఈ వచనాన్ని చదివినప్పుడు మనకి అర్థమవుతున్న మాట, మనల్ని మనం డినే చేసుకోవాలి. అంటే మనల్ని మనం పక్కన పెట్టుకొని దేవునిని మొదటి స్థానంలో పెట్టాలి. అర్థమైందా? దేవునికి లేక దేవునిని నమ్ముకున్న మనకి ప్రయోజనకరంగా ఉండాలి అంటే మొదటిగా మనం చేయాల్సిన పని దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఇస్తున్నామా లేదో మంచి ఉదాహరణ. ఉదయాన్నే లేచి
ప్రార్థించుకొని ఈ రోజున ప్రారంభించాలి ఎంతమంది చేయొద్దని మిగతా వాళ్ళ పరిస్థితి. ఈ వచనాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, మొదటిగా మనల్ని మనం తగ్గించుకొని దేవుడిని ఉన్నత స్థానంలో పెట్టాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. పైగా ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు తను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని వెంబడింపవలెను. దీనికి అర్థము గలతీ పత్రికలో ఉంటుంది. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. ఇక్కడ సిలువను ఎత్తుకొని వెళ్ళడం అంటే అర్థం ఏంటంటే, మనం ధర్మశాస్త్రం విషయంలో చచ్చిపోయాం. అర్థమయ్యేలా చెప్తాను, కంగారు పడదు. ధర్మశాస్త్రపు విషయంలో చచ్చిపోవడం అంటే ఏంటంటే, ధర్మశాస్త్రంలో క్రియలు బట్టి ప్రతిఫలం ఉండేది. వాళ్ళు పాపం చేస్తే వాళ్ళు వచ్చి ఏదైనా బలి అర్పిస్తే ఆ పాపాన్ని దేవుడు క్షమించేవాడు. వాళ్ళు ఏదైనా మంచి పనులు చేస్తూ ఉంటే వారి యొక్క ఆయుష్ని పెంచేవాడు ధర్మశాస్త్రంలో, అంటే పాత నిబంధన కాలంలో. కానీ ఈ కొత్త నిబంధన వచ్చేసరికి ఆయన ఆ ధర్మశాస్త్రాన్ని అంతటినీ కొట్టివేసి, మీరు చేసే మంచి వలన మీరు పరలోకం వెళ్ళరు, కానీ మీ యొక్క విశ్వాసాన్ని బట్టి పరలోకం వెళ్తారు అనేది ఆ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం. చాలామంది ఇక్కడ తేలిపోతారు. బాప్తీసం పొందుకొని ఎన్నో సంవత్సరాలు అయింది కదా, మరి ఇప్పటికీ ధర్మశాస్త్రము విషయంలో చచ్చిన వారి వలె మనం ఉన్నామా అంటే, ధర్మశాస్త్రంలో మందసాన్ని ఆయన చెప్పినప్పుడు కొన్ని విషయాలు చెప్పాడు. ఈ కర్ర వాడండి, ఇక్కడి నుంచి మొదలు పెట్టండి, ఆ తూర్పు నుంచి మొదలెట్టండి, పడవ నుంచి ప్రారంభించండి అని మొదలుపెట్టాడు కదా. దేవుడు అక్కడ చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వింటారా వినరా అని ఆ ఒక్క విషయం మీద ఆయన పరీక్షించడం మొదలు పెడితే, అపవాది దీన్ని చనువుగా చేసుకొని అది అందరికీ అంటించేలా చేశారు. ఇప్పటికీ అది మనం పాటిస్తాం. ముహూర్తాలు దేవుడేమో మీకోసం అన్నీ నేను మంచిగా సృష్టించాను అని చెప్తా ఉంటుంటే, మనమేమో ఇల్లు కట్టుకునేటప్పుడు ఉదయాన్నేమో అన్యాచారాల ప్రకారం కార్యక్రమాలు చేస్తాం, సాయంత్రం ఏమో దైవజనుల చేత ప్రార్థన చేయించుకుంటాం. ధర్మశాస్త్రం విషయంలో చచ్చిపోవాలి. మనం ధర్మశాస్త్ర విషయంలో చచ్చిపోయి విశ్వాసపు అనే నావలోనికి ఎక్కాలి, అప్పుడు బ్రతుకుతాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తీసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసము పొందితమని మీరు ఎరుగరా. అంటే క్రీస్తులోనికి ప్రవేశించిన మనమందరం ఆయన ఎలాగైతే చచ్చిపోయాడో మనము కూడా అలాగే చచ్చిపోయాం కదా అని మీకు తెలియదా అంటే, ఏంటండి ఇప్పుడు దేవుడు సిలువేయబడ్డాడు కదా, నన్ను సిలువేసుకోమంటారా ఏంటి అని అడిగే మేధావులు కూడా ఉంటారు. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన ఎలా శ్రమ పొందాడో, సాక్షాత్తు దేవుడు కుమారుడే శ్రమను పొందాడు కదా, ఆయనను నమ్ముకున్న మనము కూడా ఈ లోకంలో శ్రమ ఖచ్చితంగా పొందుతాం. క్రైస్తవులు అంటే ఎప్పుడు దీవెనలే కాదండి. క్రైస్తవులకి ముఖ్యమైనది ఏంటంటే శ్రమ, శోధన. వీటిలో నిలకడగా నిలిచి ఉన్నప్పుడే మనము విశ్వాసపు నావ ముందుకి కదులుతాడు. లేకపోతే అలల చేత ఎటు వెళ్తుందో మనకే తెలియదు. కాబట్టి ఇక్కడ మొదటిగా మనకి ప్రయోజనకరమైనది ఏంటంటే, అన్య ఆచారాల విషయాలలో మనం చచ్చిపోవాలి. అంటే ఒక చచ్చిపోయిన వ్యక్తికి ఆ సమయాల విషయాలకి ఎలా పట్టింపు లేదో, మనం కూడా క్రీస్తులోనికి పిలువబడిన వారిగా మనం ఇటువంటి అన్య ఆచారాల విషయంలో చచ్చిపోవాలి. అంతే, ఇంక మరో ఆప్షన్ లేదు. మరి మనం ఎలా బ్రతుకుతాం అని అడిగితే, చచ్చిపోయిన మనము క్రీస్తులో విశ్వాసం ఉంచితే మనం లేపబడతాం. దేవునికి స్తోత్రం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం బాప్తీసము తీసుకునేటప్పుడే మనకి ఆలోచన రావాలి, ఇంకా ఈ లోక పద్ధతిలో నేను చచ్చిపోయాను, దేవుడు నాలోనికి వస్తున్నాడు గనక నేను ఇంకా దేవునికి ఇష్టానుసారుడిగా బ్రతకాలి అని అనుకోవాలి. కానీ మనలో చాలామంది ఈ రకంగా బాప్తిజం తీసుకునే వాళ్ళు ఉంటారు. నా పిల్లకి పెళ్ళి అయితే బాప్తీసం, నా కొడుకు ఉద్యోగం వస్తే బాప్తీసం,
నేను చివరి మరణపు పడకల మీద ఉండగా బాప్తీసం తీసుకుంటాను అని అనే వాళ్ళు కూడా ఉంటారు. ఇటువంటి బాప్తీసం ఖచ్చితంగా చెల్లదు. నమ్మి బాప్తీసం తీసుకున్నవాడు రక్షింపబడతాడు. అతనికి సువార్త అందక మరణ పడక మీద ఉండి అటువంటి సమయంలో అదే మొదటిసారి అయితే ఆయన రక్షింపబడతాడు. కానీ ముందే తెలిసి నేను అనుకునేవాడిని దాన్ని మీకు చెప్తున్నాను, నా చివరి 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వయసులో దేవుడిని నమ్ముకున్నానులే, అప్పుడు ముసలాన్ని అయిపోతాను కదా, ఈ లోపం అంతా ఎంజాయ్ చేసేద్దాం అని అనుకుంటా ఉండేవాడిని. ఇప్పుడు ఇలా అనుకునే సమయాల్లో నేను ఆ సమయంలో నమ్ముకున్న దేవుడు కాపాడుతాడు కదా అని అనుకునేవాడిని. కానీ తెలిసి పాపం చేస్తూ వచ్చాను అనుకోండి, దేవుడు ఊరుకోడు. ఈ లారీయో ఈ బస్సో తీసుకుపోతాను. కాబట్టి మొదటిగా మనము చేయాల్సిన పని మనకి ఏంటి ప్రయోజనకరమైనది అంటే మనము ఆచారాల విషయాలలో చచ్చిపోవాలి. ఇంకా చావకుండా ఉండి ప్రతిరోజు మందిరానికి వస్తుంటే అన్య ఆచారాలు పాటిస్తూ సమయాలు పాటిస్తూ మీరు ఇవన్నీ చేస్తుంటే వెళ్ళిపోయేది నరకానికి ఖచ్చితం. ఎంత భక్తి చేసి సామెత ఉంటుంది కదా, ఎంత భక్తి చేసి ఇంటెనకాల చావడం అంటే ఇదే. అంత పెద్ద ఇల్లు కట్టుకొని ఇన్ని సంవత్సరాలు నేను విశ్వాసిని అని మందిరానికి వచ్చి చచ్చిపోయే పరలోకానికి వెళ్ళిన తర్వాత నీవు ఎవడరా అని అన్నారు అనుకోండి, అక్కడ దేవదూతలు, మన పరిస్థితి ఏంటి? నీ పక్కన ఉన్న సహోదరు వెళ్ళిపోద్ది అక్కడ. కాబట్టి మొదటిగా మనకేంటి ప్రయోజనం అంటే ఈ లోక ఆచారాలను పాటించకుండా దేవుడికి ఇష్టమైన వారిగా ఈ లోకానికి మనం రెస్పాండ్ అవ్వకూడదు. చచ్చిపోవడం అంటే ఇంక లోకానికి రెస్పాండ్ అవ్వకూడదు. మనం లోకం ఏదైనా చెయ్యి అని మనల్ని ప్రేరేపించినప్పుడు మనం దానికి చచ్చిపోయినట్టుగా రెస్పాండ్ అవ్వకూడదు. కాబట్టి ఈ లోకానికి సంబంధించిన ఆచార విషయపులో మనం ఎట్టి పరిస్థితుల్లో చచ్చిన వారి వలె ఉండాలి. దేవుని విషయంలో బ్రతికిన వారి వలె ఉండాలి. ఇది మనకి ప్రయోజనకరం. మొదటిగా మనం దేవునికే ప్రాధాన్యత ఇవ్వాలి. రెండవదిగా మనం ఈ లోకంలో చచ్చిపోయి లోక పద్ధతులకు చచ్చిపోయి మనం దేవుని యొక్క రూపంలోనికి మారడానికి ప్రయత్నం చేయాలి. ఇది మొదటి. 8వ అధ్యాయం 34వ వచనంలో అంతటా ఆయన తన శిష్యులను తన జనసమూహములను తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపగలను. రెండవదిగా మనం చేయాల్సిన పని మన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలి. మన సిలువను ఎత్తుకోవడం ఇది రెండవది. మొదటిగా మనం ఈ లోక పద్ధతి విషయంలో చచ్చిపోవాలి. రెండవదిగా మనం సిలువను ఎత్తుకొని మొయ్యాలి. అదేమో తక్కువ బరువా, 70 కేజీలు 80 కేజీలు ఉంటుంది, ఎలా మోస్తాం? అర్థమైందన్నమాట. సిలువను ఎత్తుకొని మొయ్యడం అంటే ఏంటి? గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనెప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. సిలువను ఎత్తుకొని వెళ్ళడం అంటే ఏంటంటే రోమా దేశం, రోమ్ అంటారు, ఇప్పటికే ఉంది, ఇటలీలో ఉంది. ఈ రోమా దేశంలో భయంకరమైన శిక్ష ఏంటంటే సిలువ వేయడం. సిలువ ఎందుకు వేస్తారంటే ఆ సిలువ మోయడం అనేది అర్థం ఏంటంటే చనిపోవడం కోసం శ్రమ పడటం. అర్థమయ్యేలా చెప్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రారంభంలోనే సిలువేసేచ్చు కదా, కానీ ఆయనను కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ కొండపైకి ఎక్కించి అప్పుడు సిలువేశారు. అంటే సిలువ మోయడం అంటే ఏంటంటే చచ్చిపోవడం కోసం శ్రమపడడం. అర్థమైందా? ఇప్పుడు సిలువను ఎత్తుకోవడం అంటే ఏంటంటే ధర్మశాస్త్రపు విషయంలో చచ్చిపోవడం కోసం మనం శ్రమపడి మనం చచ్చిపోయి దేవుని ద్వారా తిరిగి లేపబడడం. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఒక వ్యక్తి చెయ్యకూడని తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తికి ఆ తప్పు యొక్క శిక్ష ఎలా ఉండాలని చెప్పి త్వరగా మరణం ఇవ్వకుండా ఆ మరణం కోసం శ్రమ పొందడం అని అర్థం. ఇప్పుడు మనం కూడా బాప్తీసము తీసుకున్న మనము దేవుని విషయంలో మనం సిలువ వేయబడ్డాం. 2వ అధ్యాయం 20వ వచనం గలతీ పత్రిక ఇప్పుడు మనం చదువుకున్నాం. నేను కూడా క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను. అంటే మనము చచ్చిపోవడానికి శ్రమ పడుతున్నాం. ఏ విషయంలో? ఈ లోక పద్ధతి విషయంలో మనం సిలువ వేయాలి. అంటే
ఈ అన్య ఆచారాలు పాటించకుండా, ఈ లోక పద్ధతులను పాటించకుండా మనం శ్రమను పొందాలి. ఈ లోక పద్ధతి విషయంలో మనం అసలు రెస్పాండ్ అవ్వకూడదు. ఎప్పుడైతే మనం రెస్పాండ్ అవ్వకుండా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయించుకుంటాను అని ఎప్పుడైతే అనుకుంటావో అప్పటి నుండి నీవు జీవించడం ప్రారంభిస్తావు. దేవునికి స్తోత్రం. మనం మొదటిగా చేయాల్సిన పని ఆయన ఎలా సిలువ వేయబడ్డాడో ఆయన చెప్పినట్లుగా మన సిలువను మనం ఎత్తుకొని వెళ్ళాలి. అంటే శ్రమ పడాలి. ఈ లోకంలో ఈ లోక ఆచారాలు పాటించకుండా ఉండడం కష్టమే, కానీ ఈ లోక ఆచారాలు పాటించకూడదు ప్రభువా అని నీవు తీర్మానం తీసుకున్న వెంటనే ఆయన పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తుంది. నీకు తోడై ఉండి నీకు శ్రమలు వస్తానే ఉంటాయి, నీకు తెలియకుండా నీలో ధైర్యం పెరిగిపోతానే ఉంటుంది. కాబట్టి మొదటిగా మనం చేయాల్సిన పని మన సిలువను మనం ఎత్తుకొని మనం బయలుదేరితే అది మనకి ప్రయోజనకరము. మనకి ప్రయోజనకరమైన సిలువను పక్కన పెట్టి, సిలువ అంటే శ్రమ, ఈ లోకంలో ఎదురయ్యే శోధన సమస్యలు యందు మనం వాటిని ఎదుర్కోవాలంటే అది ఎత్తుకొని మనం పరిగెట్టాలి. దానికి రెస్పాండ్ అవ్వకూడదు. చచ్చిన వారి వల్లే, చచ్చిపోయినోడు గిల్లినా రెస్పాండ్ అవ్వడు కదా, అలాగే ఎవరన్నా వచ్చి మిమ్మల్ని తిట్టినా రెస్పాండ్ అవ్వకూడదు. చచ్చిపోవాలి. చచ్చిపోయి దేవుని విషయంలో బ్రతకాలి. అటువంటి సమయంలో అది మనకి ప్రయోజనకరంగా ఉంటుంది. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. ఎలాగనగా మీరు నా యందు చూసినట్టు నా యందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకు కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాగ్దానం చూడండి, భయం వేస్తుంది. ఏంటంటే 30వ వచనం, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుట ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. సఫరింగ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ క్రిస్టియన్ జర్నీ. శ్రమ పడడం అనేది దేవునితో నడుస్తున్నప్పుడు మనకి వచ్చే దీవెన. అదే అవసరం అంటాం. శ్రమ పడుటయో ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడ్డాయి. దేవుని పక్షమున ఎప్పుడు దీవెనలే కాదు, దీవెన వచ్చే ముందు శ్రమ కూడా మనకి ఎదురవుతూ ఉంటుంది. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక, విశ్వాసం ఉంచిన మనము విశ్వాసులము, విశ్వాసులుగా పిలువబడుతున్న మనము ఆయన పక్షాన శ్రమ పడాలి. మనకి ధైర్యం కలగడానికి ఒక మాట కూడా అంటాడు, మీకు ధైర్యం కలగడానికి చెప్తున్నాను, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను. అంటే ఈ లోకంలో జీవిస్తున్న మనము క్రైస్తవులుగా మనకి మొదట వచ్చేది దీవెన కాదు, మనకి మొదట వచ్చేది శ్రమ. పౌలు భక్తుణ్ణి, పౌల్ని, శీలను జైల్లో పెట్టారు. వాళ్ళు ఏం చేశారు? పాటలు పాడారు. పాట కూడా ఉంటుంది, పౌలు శీల కలిసి నిన్ను స్తుతించగా చిరసాల పునాదులు పగిలిపోయేగా. వాళ్ళిద్దరూ కలిసి పాటలు పాడి ప్రార్థించగా చెరసాల పునాదులు కదిలిపోయాయి. మరి ఈ రోమాపత్రిక రాస్తున్నప్పుడు ఆయన జైల్లోనే ఉన్నాడు. మరి జైల్లో పెట్టినప్పుడు మరలా ప్రార్థన చేసి ఉంటాడు కదా, మరలా పాట పాడి ఉంటాడు కదా. మరి ఎందుకని జైలు నుంచి బయటికి రాలేదు ఆయన? కారణం, దేవుడు కొన్ని వాటికి జవాబు ఇస్తాడు, అది ఆయనకు మహిమ రావాలని. కొన్నిసార్లు జవాబు ఇయ్యడు, అది కూడా ఆయనకు మహిమ రావాలని. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మీ పక్కనింటి వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు బైక్ కొనుక్కోవాలి ప్రభు అని మీరు ప్రార్థన చేయగానే వాళ్ళు బైక్ వెంటనే వచ్చేస్తుంది. మీరు ప్రార్థన చేసినప్పుడు మీకు రాదు. ఎందుకంటే అది రావడం వల్ల మొదటిగా మీరు దేవునికి దూరమన్నా అయిపోతారు. కొత్త బైక్ వస్తుంది కదా, పనికి వెళ్ళాలని చెప్పి దూర ప్రయాణం వెళ్తారు, మందిరానికి రాదు. వాళ్ళకి ఎందుకు ఇస్తాడు? మీరు ప్రార్థన చేయగా బైక్ వచ్చిందని చెప్పి వాళ్ళు నమ్మకం ఉంచుకుని అప్పుడైనా మందిరానికి వస్తాడని ఇస్తారు. అర్థమైందా? అంటే దేవుని దృష్టిలో శ్రమ పడతాం మనం. ఆ శ్రమ సమయంలో కొన్నిసార్లు ఆయన మన ప్రార్థనకి జవాబిస్తాడు, కొన్నిసార్లు విని వినట్టుగా ఊరుకుంటాడు. అది ఆయన మహిమ కోసమే, ఇది ఆయన మహిమ కోసమే. జవాబు రాని సమయంలో మనం ఏం చేయాలంటే ప్రార్థన మానేసి ఇంట్లో కూర్చొని టీవీ చూడాలి. ఏం చేయాలి? ఇంకా ఆయనను శోధించాలి. ప్రభువా ఎందుకయ్యా అని ఆయనను శోధిస్తున్న సమయాల్లో ఆయన పైకి ఇచ్చిన ఇవ్వకపోయినా జవాబిస్తాడు. ఇది ఇవ్వడం వల్ల నీకు శోధన అవసరమా, కావాలా, తీసుకో అంటాడు. కాబట్టి మనం విశ్వాసులుగా పిలువబడాలంటే మనం శ్రమ పడాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి,
పరలోకం వెళ్ళాలంటే శ్రమ పడాలి ఖచ్చితంగా. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? శ్రమ పడాలి. ఈ దేవుడు మనకు అవసరమా? ఎవరైనా దేవుడిని నమ్ముకుంటే శోధనలు తీరిపోతాయిరా బాబు అంటుంటే, ఈయనేంటి దేవుడిని నమ్ముకోండి, విశ్వాసులుగా తీర్చబడండి, మీకు శ్రమలు వస్తాయి అంటాడు. మనం ఈ 70-80 సంవత్సరాల కోసం ఆలోచించుకోకూడదు. మన ఆత్మ దాన్ని సృష్టించిన వాడి యొద్దకు తిరిగి వెళ్ళిపోతుంది కదా. ఇక్కడ ఈ 70 సంవత్సరాల సుఖాన్ని అనుభవించామంటే అక్కడ కొన్ని వేల కోట్ల సంవత్సరాలు ఏం చేయబడతాం? నాశనం అయిపోయి కాలిపోయి చావు రాదు. కాబట్టి మనం ఈ 70 సంవత్సరాల ఆశీర్వాదం కోసం చూస్తే అక్కడ ఉండే కోట్ల సంవత్సరాల ఆశీర్వాదం పోగొట్టుకుంటాం. ఇక్కడ ఉన్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటే ఆ 70 కోట్ల సంవత్సరాలు మనకి ఆశీర్వాదంగా అనుగ్రహిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు శ్రమ వచ్చిందని బాధపడిపోకండి, ఆయనే అనుగ్రహించాడు దాన్ని. ఆయన ఆజ్ఞ లేనిదే మన మీదకి ఏం రాదు. బైబిల్లో కూడా ఉంటుంది ఈ మాట, ప్రతీది దేవుని యొద్ద నుండే మనకు వస్తుంది, పైనుండే వస్తుందని ఉంటుంది. అంటే మనకి శోధన వచ్చినా అది దేవుడి దగ్గర నుండి, దీవెన వచ్చినా అది దేవుని దగ్గర నుండి. కానీ మీరు శోధనని ఎదుర్కొంటున్నారంటే మీరు దేవుని కంటి ఎదుర ఉన్నారని గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. హీ వాజ్ టెస్టింగ్. ఆయన మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. ఆయన నిన్ను పరీక్షించి నిన్ను ఒక వెండి 7 సార్లు కాల్చబడినట్లుగా నిన్ను ఆయన కాల్చి 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 చేసి నిన్ను సువర్ణంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీవు నేను మాత్రం ఇష్టపడం మారడానికి. మనం ఇంకా కాలిపోతూ ఉండడానికి చిన్న చిన్న వెండిలానే ఉందాం అనుకుంటాం. ఆయనేమో నిన్ను ఒక బంగారాన్నిగా ఒక డైమండ్గా చేద్దాం అనుకుంటే మనకు అవన్నీ వద్దు, దీవెనే. కాబట్టి మొదటిగా మనం చేయాల్సిన పని, మనకి ప్రయోజనకరమైనది ఏంటంటే ఆయనను మొదటి స్థానంలో పెట్టడం. రెండవదిగా మనం ధర్మశాస్త్రపు విషయంలో చచ్చిపోవాలి. మూడవదిగా మన సిలువని ఎత్తుకొని మనం ముందుకి కొనసాగాలి. మనం వెళ్ళే మార్గం ఇరుకు మార్గం. ఏంటి చెప్పండి? పైగా మార్గం ఎలా ఉంటుందో చెప్పనా? నేరో వే అంటారు. అంటే ప్రారంభంలో కొంచెం ఇరికే, ఇలా ఉన్న ఇరుకులోకి నేను వెళ్ళగలను. ముందుకెళ్ళగలదు ఏమైపోద్ది? నేను వెళ్ళలేను. క్రైస్తవ జీవితం కూడా అంతే. ముందుకు వెళ్ళే కొద్ది డోర్లన్నీ క్లోజ్ అయిపోతాయి. అలా డోర్లన్నీ క్లోజ్ అయిపోయిన సమయాల్లో నువ్వు తిరిగి వెనక్కి పరిగెట్టడం మొదలుపెట్టావంటే అక్కడే నీ పతనం ప్రారంభం అయిపోతాం. మనం ఏం చేయాలి? ఆ నేరో వేలో కూడా, అంటే ఇంకా వెళ్ళడానికి ఇంకా అవకాశం లేని సమయంలో కూడా నీవు దేవుని యొద్దకు ప్రార్థన చేయగలిగితే నీకు తెలియకుండా ఖాళీ లేని సందులో నుండి ఆయన చిన్న ఖాళీ చూపించి అందులో నుంచి బయటికి పంపుతాడు. దేవునికి స్తోత్రం. అంటే మొదటిగా లేక ఈ వచనాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మనకి శోధన కూడా అనుగ్రహింపబడింది. శోధన వచ్చినప్పుడే దేవుని కనుదృష్టిలో మనం ఉన్నామని మర్చిపోకండి. విశ్వాసపు అనే ఈ పాఠశాలలో ఉన్న మనకి శోధన ఎదురవుతుంది. ఈ శోధన ఎదురైనప్పుడు భయపడకండి, దేవుడు మనకి తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనే చెప్పాడు, నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించని. మన సిలువను ఎత్తుకొని మనం వెంబడించుచుండగా శోధన ఎదురవుతారు. నీకు ఇప్పటికీ ఏ శోధన ఎదురవ్వలేదంటే నీవు ఇంకా సిలువను ఎత్తుకోలేదు. శోధన అంటే ఏమనుకుంటున్నారు మీరు? దేవుని మందిరానికి వెళ్ళొద్దు అనే శోధన మీకు బాగా ఎదురవుతుంది. మీరు ఎప్పుడైతే మీ సిలువను ఎత్తుకొని వెళ్ళాలి అని ప్రారంభించడం మొదలుపెట్టారో మీకు ఎదురయ్యే శోధనలు చాలా ఉంటాయి. ప్రేమ చూపించాల్సి వస్తుంది. ఒక వ్యక్తి మిమ్మల్ని ద్వేషిస్తున్నా మీరు సిలువను ఎత్తుకున్నారు కాబట్టి ప్రేమించాలి. దేవుడు ఆయన దగ్గరికి వచ్చి పొడిచినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ రక్తంతో కళ్ళు ఇచ్చాడు. ఆయన సిలువను ఎత్తుకొని వెళ్ళేటప్పుడు ప్రేమ చూపించాలి, కోప్పడకూడదు. కష్టమే కదా. ఎవరన్నా భిక్ష యాటన చేసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి సహాయం చేయాలి, కష్టమే. ఎవరన్నా మనల్ని తిడుతున్నప్పుడు మనం మౌనంగా ఉండాలి, కష్టమే. కానీ ఇవే శోధనలు అంటే. అబ్బాయిలైతే, యవ్వనంలో ఉన్నవారైతే, పెళ్ళైన వాళ్ళు కూడా ఎవరినైనా అమ్మాయిని చూసినప్పుడు ఆ కోరికలు కలిగితే అటువంటి సమయంలో సిలువను ఎత్తుకొని వెళ్ళాలి. ఇలా సిలువను ఎత్తుకొని వెళ్ళడం అనేది ఆయన మన నుండి కోరుకుంటున్నాడు. అది మనకి ప్రయోజనకరము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మనకు ప్రయోజనకరమైనది ఏంటి? శ్రమలు. సఫరింగ్స్ ఆర్ ద బ్లెస్సింగ్స్. శ్రమలే మనకి ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. నింద ఒక 100 ఏంటి చెప్పండి? అంటే
ఒక నింద వస్తే 100 ఆశీర్వాదాలు వస్తాయండి. అది బైబిల్లోనే కనబడుతుంది మనకి. శ్రమ మనకు అనుగ్రహింపబడింది. ఈ శ్రమను ఎదుర్కోవాలంటే మనం మన సిలువను ఎత్తుకొని ధర్మశాస్త్రపు విషయంలో చచ్చిన వారి వలె, ఈ లోక పద్ధతిలో మనం చచ్చిన వారి వలె ఉంటే ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. తర్వాత మార్కు రాసిన సువార్తకు వచ్చినప్పుడు 8వ అధ్యాయం 34వ వచనం. అంతటా ఆయన తన శిష్యులను తన జనసమూహమును తన ఎత్తుకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇప్పుడు సిలువనెత్తుకొని ఎటు పడితే వెళ్ళిపోవడం లేదు. ఎవరిని ఫాలో అవ్వాలి? దేవుణ్ణే ఫాలో అవ్వాలి. అర్థమైందా? ఇది రెండవదిగా మన సిలువనెత్తుకోవడం ఎంత ప్రాముఖ్యమో మనం దేవుని వెంబడింపడం కూడా అంతే ప్రాముఖ్యం. ఇలా చెప్తాను. సిలువనెత్తుకొని మరియమ్మ దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు, ప్రయోజనం లేదు. సిలువనెత్తుకొని గుణదల గుడికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు, ప్రయోజనం లేదు. సిలువనెత్తుకొని విజయవాడ గుడికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, మరియమ్మ గుడికి ప్రయోజనం లేదు. సిలువనెత్తుకొని గౌరీపట్నం వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ప్రయోజనం లేదు. సిలువనెత్తుకొని వాట్సాప్లో సినిమా స్టేటస్లు పెట్టే వాళ్ళు ఉన్నారు, ప్రయోజనం లేదు. సిలువనెత్తుకొని రాఖీ పండుగ చేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్రయోజనం లేదు. ఇలా మీరు అన్ని ఆచారాల ప్రకారం జీవిస్తూ ఉన్నట్లయితే మీరు సిలువనెత్తుకున్నాననే భ్రమలో ఉన్నారు, దేవుని ఫాలో అవ్వట్లేదు. దేవునికి స్తోత్రం. ఆయన చెప్తున్న మాట, సిలువనెత్తుకోవడం ఎంత ప్రాముఖ్యమో, సిలువనెత్తుకొని మనం ఈ లోక పద్ధతులకు చచ్చిపోవడం ఎంత ప్రాముఖ్యమో, ఆయనను వెంబడించడం కూడా అంతే ప్రాముఖ్యం. సింపుల్. వి షుడ్ లిఫ్ట్ అవర్ క్రాస్, ఫాలో జీసస్. మనం మన సిలువను ఎత్తుకోవాలి, దేవుని వెంబడించాలి. ఇప్పుడు ఆలోచించండి, సినిమా స్టేటస్లు వాట్సాప్లో పెట్టిన వారందరూ భ్రమలో ఉన్నారు దేవుని ఫాలో అవుతున్నారని. మరి శోధనలు కాకపోతే ఏమొస్తాయి? శోధనలు దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి వస్తాయి, దేవుడిని నమ్ముకోలేని వాళ్ళకి వస్తాయి. వర్షం దేవుడు నమ్ముకున్న వాళ్ళ పొలం మీద వస్తుంది, దేవుడు నమ్ముకోలేని పొలం మీద కూడా వస్తుంది. దేవుడు అందరి మీద ఒకేలా చూపిస్తున్నాడు. కానీ దేవుడు నమ్ముకున్న వారి పంట అభివృద్ధి ఎక్కువ ఉంటుంది, శోధన వచ్చినప్పుడు కూడా వారికి ప్రతిఫలం వస్తూ ఉంటుంది. ఆలోచించండి. ఒక్క వాట్సాప్ స్టేటస్లే కాదు, ఎంతమంది ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టేటప్పుడు పక్కన యాడ్ సౌండ్ అని ఒకటి వచ్చేది కదా, ఆ సౌండ్ యాడ్ చేసి సినిమా పాట పెట్టి ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వాళ్ళు ఎంతమంది లేరు? కాబట్టి నేను చెప్పాలనుకున్న మాట, సిలువను ఎత్తుకుంటే సరిపోరు. మనకి సిలువను ఎత్తుకొని దేవుడి వైపే మన గురి ఉండాలి. దేవుని వైపు మన గురి లేకుండా అటు ఇటు చూచామంటే మనం పడిపోవడానికి కారణం అవుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకునేవాడు ఆయన ఎలాగో నడుచుకొనెనో అలాగే తానను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకుందాము. దేని వలన? ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకునేవాడు ఆయన ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకోవాలి. ఆయన ఎలా నడుచుకున్నాడు? ప్రేమగా, సహనం కలిగి, ఒక వ్యభిచారి స్త్రీ వచ్చిన అమ్మ అని పిలవగలిగాడే. తనను కొట్టిన వారికి చెవి అతికించాడే. పేతురు చెవి పోజేస్తే చెవి అతికించాడే. సిమియోను పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడే, దేవుడు ఎవరో నాకు తెలియదని. అయినా ఆయన యొక్క పరలోకపు తాళపు చెవులు పేతురికి ఇచ్చాడే. బల్లెముతో పొడిచిన వానికి కళ్ళు ఇచ్చాడే. పైగా ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించన్నాడే. ఇలా బ్రతకటం, దేవుని మార్గంలో నడవడం. మనం ఆయన ముందు ఉన్నామని దీని వలన తెలుసుకుందాము. అంటే ఆయన ఎలా జీవించాడో అలా జీవించడం. ఇప్పుడు మీరు చేసే ప్రతి పనిలో ఈ వచనాన్ని గుర్తుపెట్టుకోండి. ఏంటి? యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఏంటి? ఆయన ఎలా నడిచాడో అలా నడవడం. ఇప్పుడే యేసుక్రీస్తు ఈ కాలంలో మన కోసం వచ్చి మన కోసం చచ్చిపోవడానికి ఆయన ఈ కాలం, ఈ 20sలో, ఈ 20th సెంచరీలో వచ్చుంటే ఆయన ఫోన్లో వాట్సాప్ స్టేటస్లో సినిమా స్టోరీ పెట్టేవాడా? అది నా ప్రశ్న. మనం చేసే ప్రతి పనిలో ఇలా ప్రశ్నించుకోగలిగితే లోకంలో ఎవడు పాపం చేయడు. ఈ వచనాన్ని మనం ఎలా పాటించాలంటే, మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు, దేవుని దగ్గరకు వచ్చి ఎవరైనా వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, విల్ హీ స్లీప్? ఆయన పడుకుంటాడా? వచ్చి పడుకునే వాళ్ళు ఉన్నారు చూసారా, దేవుడు బాధపడతాడండి. మందిరానికి వచ్చామనే భ్రమలో బ్రతుకుతున్నారు.
మందిరానికి వచ్చేసాం, వారం అంతా దేవుడు కాచి దాచి కాపాడాడు, ఈ కానుకలు ఇస్తే చాలు పరలోకం వెళ్ళిపోతాం అనే భ్రమలో ఉన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీరు మీకు మాదిరి ఉంచి పోయింది. మనం ఎలా నడుచుకోవాలి, దేవుడు ఎలా నడుచుకున్నాడో మనం కూడా అలా నడుచుకోవాలని చెప్పి దేవుడు మన కొరకు బాధపడి మనం ఆయన అడుగుజాడలను నడవడం కోసం మనకు మాదిరి ఉంచిపోయిన రోల్ మోడల్ అంటారు కదా. మనం శ్రమ పడాలి ఖచ్చితంగా, కన్ఫామ్, నో డౌట్. అందులో ఈ శ్రమ పడుటలో మనకి ధైర్యాన్ని ఇచ్చేది ఏంటంటే దేవునిని మాదిరిగా చేసుకోవడం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రభుల వారు గెత్సేమనే తోటలో సిలువ వేయబడే ముందు రోజు రాత్రి ప్రార్థన చేస్తున్నారు. ఏమని? ప్రభువా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు ప్రభువా. ఇదే మనకు మాదిరి. మనం ప్రార్థన ఎలా చేయాలి? ఇల్లు కావాలన్నా, ఆటో కావాలన్నా, ఇంకా మరే ఇతర కార్యమైన సమస్య ఎదురైనప్పుడు, శోధన అయినప్పుడు ప్రభువా నాకు ఇల్లు కావాలి అని అడగకూడదు. ప్రభువా నీ చిత్తమైతే నాకు ఇవ్వయ్యా. ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ ఇన్ హిజ్ విల్, మీరు ఎప్పుడైతే ఆయన చిత్తంలో అడుగుతున్నారో, పత్రికలో రాయించినట్లు ఆయన చిత్తంలో మీరు ఏం అడిగినానో అవి అనుగ్రహింపబడతాయి. దేవునికి స్తోత్రం. అంటే మనము ఈ వాక్యాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సినది, మనం ఆయనను వెంబడించాలి. ఇందుకే మీరు పిలువబడితిరి. ఎందుకు? శ్రమ పడటానికి. దేవునికి స్తోత్రం. మీకు దీవెన రావడానికి పిలువబడలా, మీరు శ్రమ పడడానికి పిలువబడ్డారు. ఈ శ్రమలతో దేవుడు మీకు తోడై ఉన్నాడని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గ్రహించి వాళ్ళు కూడా దేవుని నమ్ముకుంటారు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీలు దేవుని పట్ల అవిధేయత చూపించినప్పటికీ దేవుడు వారికి తోడై ఉండడానికి గల కారణం ఏంటి? అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోసం. తన ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి 400కు పైగా సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నప్పటికీ వారిని కానానుకు తీసుకువచ్చాడు. ఇద్దరు వెళ్ళారు. ఎంతమంది? ఇద్దరు. 40 లక్షలు పైగా జనాన్ని తీసుకొచ్చిన ఆయన ఇతను పంపాడు. కారణం, వారిలో చాలామంది శ్రమ పడడానికి ఇష్టపడాల. ఒక బంగారం కొలుములో వేయబడి అది కాల్చబడితే కానీ అది బంగారమో కాదో తెలియదు. ఇప్పుడు ఈ బంగారం మీద 916 అని ఉంటుంది. అంటే ఏంటి? 91% బంగారమే. అర్థమైందా? మిగతా 9% తరుగో లేకపోతే వేరే ఇతర పదార్థాలు. 99.6 అనే బంగారం కూడా ఉంటుంది. అంటే ఏంటి? 99. ఇది 10,000 పెట్టుకున్నాను అనుకోండి, నాకు వచ్చేసరికి 8,500, 9,000 వస్తుంది. అదే 99.6 బంగారం పెట్టుకున్నాను అనుకోండి, 10,000 పెట్టుకున్నాను అనుకోండి, 9,900, 9,800 వస్తుంది. మనం కూడా అంతే. మనం 99.9% మనం శ్రమ పడటానికి ఇష్టపడితే మన పరలోకానికి వెళ్ళిన తర్వాత రెట్టింపు ఆశీర్వాదం ఆయన మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇందుకే మనం పిలువబడితే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో మనం చదివాం. అప్పుడు ఇందుకే మీరు పిలువబడితే, ఎందుకు? ఆయన శ్రమ పడినట్లుగా మనము శ్రమ పడడానికి ఆయన మనకి మాదిరిగా ఉంచి పోయాను. ఆయన మనకి మాదిరికరంగా ఉన్నాడండి శ్రమ పడుట విషయంలో. మనం పరలోకం చేరడానికి ఆయన తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. ఆయన ఎలా నడిచాడో అలా నడుచుకోమని మనకు చెప్తున్నాడు. ఆయన తన సిలువనెత్తుకొని చచ్చిపోవడానికి శ్రమ పడ్డాడు. మనము ఈ లోక పద్ధతి విషయంలో చచ్చిపోవడానికి సిలువనెత్తుకొని పరిగెట్టాలి. పైగా ఎటు పడితే అటు మనం నడిచే విధానం ఎటు పడితే అటు ఉండకూడదు. అది క్రీస్తు వైపు ఉండాలి. అందుకే ఆయన మనకి మాదిరి ఉంచిపోయాడు. ఏంట మాదిరి? గెత్సెమనే తోటకే వస్తే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా అని. మరలా ఎవరి దగ్గరకు వచ్చాడు? ఆయన తండ్రి దగ్గరకు వచ్చాడు. మనం కూడా దేవుని యొద్దకి రావాలి. కాబట్టి ఆలోచించుకోండి, ఇన్ని సంవత్సరాలుగా విశ్వాసులుగా పిలువబడుతున్నామే, మనం సిలువనెత్తుకొని ఒక్కరోజైనా బ్రతికామా? చెప్పండి. మనం ఆయనను ఒక్కరోజైనా సిలువనెత్తుకొని వెంబడించగలిగామా? మన జీవితంలోకి వస్తే, ఈ వాక్యానుసారంగా వస్తే, మనం మొదటిగా ఆయనను వెంబడించాలి. అంటే మనకు ప్రయోజనకరమైనది ఏంటంటే ఆయనను మొదటి స్థానంలో పెట్టాలి. పుట్ గాడ్ ఫస్ట్. ఆయనను మొదటి స్థానంలో పెట్టాలి.
రెండవదిగా మన సిలువను ఎత్తుకొని పరిగెట్టాలి, అంటే ఈ లోక పద్ధతి విషయంలో మనం చచ్చిపోవాలి. మూడవదిగా ఆయనను వెంబడించాలి. ఆయనను వెంబడించు వారికే పరలోకం. దేవునికి స్తోత్రం. నేను మీకు చెప్పాలనుకున్న మాట, మనం క్రైస్తవులుగా విశ్వాసులాగా అనేక సంవత్సరాల నుండి మందిరానికి వచ్చి మనం విశ్వాసులం అని చెప్పుకుంటున్నామే, మనం నిజమైన విశ్వాసులము కాదు ఎక్కడ అర్థమవుతుందంటే, మన సిలువను ఎత్తుకొని దేవుణ్ణి వెంబడిస్తున్నామా, మనం సిలువను ఎత్తుకొని లోకాన్ని వెంబడిస్తున్నామా అనే చోట మన భక్తి బయటపడుతుంది. ఒక వచనం చూపించి ముగిస్తా. మార్కు సువార్త 8:35. తన ప్రాణమును రక్షించకొనగోరువాడు దానికి పోగొట్టుకొనును, నా నిమిత్తమును సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును. దాని అర్థం ఏంటంటే, తన ప్రాణమును రక్షించుకున్నవారు అంటే ఏంటంటే, రోమాపత్రికలో ఉంటుంది దీకెన్. రోమాపత్రికలో ఈ లోకాన్ని మర్యాదించక, ఈ లోక మర్యాదను అనుసరింపగా ఏది ఉత్తమమో ఏది మాన్యమైనదో అని ఉంటుంది కదా. అంటే ఆ వచనానికి దీనికి లింక్ అనమాట. ఏంటంటే, మన ప్రాణాన్ని మనం రక్షించుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏది ఉత్తమమైనదో అది చేయాలి. దేవుని సువార్త కోసం మన ప్రాణాన్ని పోగొట్టుకునే అంత అంటే ఏంటంటే, దేవుడు మీకు ఏం చెప్పాడు? దేవుడు అన్ని రోజుల్ని మంచిగానే చేశాడు కదా. మరి ఇప్పుడు అన్ని రోజుల్ని మంచిగానే చేసినప్పుడు మరి ఒక సమయమే మంచి సమయం అని ఎలా అనుకుంటున్నారు మీరు? ఇక్కడ మన ప్రాణాన్ని రక్షించుకోకపోవడం అంటే ఏంటంటే, దేవుని వాక్యం ఏం చెప్తుంది? డోంట్ ఫాలో ద వరల్డ్. లోకాన్ని పాటించకండి. లోకం ఈ సమయం మంచిదని, ఈ గడియ మంచిదని, ఈ ప్రాంతం మంచిదని, ఇక్కడే ఈ పని చేయాలని, ఇక్కడే స్తంభం నాటాలని అంటారు. అటువంటి సమయాల్లో మీరు సువార్త కోసం ఏం చేయాలంటే మీ ప్రాణాన్ని పోగొట్టుకోవాలి. అంటే ప్రాణాన్ని పోగొట్టుకోవడం అంటే ఏంటి? చచ్చిపోవాలి. చచ్చిపోవడం అంటే ఏంటి? స్పందించకూడదు. దేవునికి స్తోత్రం. అటువంటి సమయాల్లో మనం వాటికి స్పందించకూడదు. ఎందుకని? అది అసత్యం అని మనకు తెలుసు కదా. ఇది దాని అర్థం. దేవునికే మొదట ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవుడిని కాదని ఏదైనా దేవుని మహిమను దొంగలిస్తుంటే దాన్ని పక్కన పెట్టి మన సిలువను ఎత్తుకొని దేవుణ్ణి వెంబడించాలి. ఇప్పుడు ఆలోచించుకుందాం. ఇన్ని సంవత్సరాలుగా దేవుని పట్ల భక్తి చేస్తున్నాము కదా. భక్తి చేస్తున్నాము అనే నమ్మకంలో, నమ్ముకున్నామనే భ్రమలో బ్రతుకుతున్నా నరకానికి వెళ్ళిపోతాం, నమ్ముకోకపోయినా నరకానికి వెళ్ళిపోతాం. అర్థమైందా? ఇన్ని సంవత్సరాలు విశ్వాసంలో నేను నమ్మేసుకున్నాను, పరలోకం వెళ్ళిపోతాను అనే భ్రమలో ఉంటే పరలోకానికి కాదు మనం వెళ్ళేది, నరకం. నమ్ముకోకపోయినా నరకమే. మరి మనం నమ్ముకున్నామో లేదో మనకి ఎలా తెలుస్తుంది? మనం చదువుకున్నాం కదా, మనం సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. మన ఈ లోకపరమైన పద్ధతుల విషయంలో చచ్చిపోవాలి, దేవుని విషయంలో బ్రతకాలి. ఇప్పుడు ఆలోచించండి, మీరు సిలువనెత్తుకొని దేవుని వైపు పరిగెట్టారా? సిలువనెత్తుకొని లోకం వైపు పరిగెట్టారా? సిలువనెత్తుకొని దేవుని వైపు పరిగెడితే మంచిదే, పరలోకానికి వెళ్ళిపోతాం ధైర్యంగా. సిలువనెత్తుకొని దేవుని వెంబడింపకుండా లోక పద్ధతులకు వెళితే ఎంత భక్తి చేసి ఎక్కడ చచ్చినట్టు? నరకానికే వెళ్తాం. ఆలోచించుకోండి. మనం చేసే భక్తి పరలోకానికి తీసుకువెళ్తారా అనే ప్రశ్నతో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. నేను చేసే భక్తి మనల్ని పరలోకం తీసుకెళ్తారా? మీ మనస్సాక్షిని అడగాలి. వెళ్ళి తీసుకెళ్తుందా? మరి పరలోకానికి తీసుకువెళ్తే సరే, మీరు దేవుని కనుదృష్టిలో ఉన్నారు, మీరు శ్రమ పొందడానికి సిద్ధంగా ఉన్నారు. పరలోకానికి తీసుకువెళ్ళదేమో అనే డౌట్ వస్తే దేవుని మాట వినడం లేదు, మీరు సిలువనెత్తుకొని వెంబడించట్లేదు. మరి ఏం చేయాలి? నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. ఇప్పుడు మీరు ప్రశ్నించుకోవలసిన ప్రశ్న, వెదర్ మీరు నమ్మి బాప్తీసం పొందినారా, నమ్మి బాప్తీసం పొందాము అనే భ్రమలో ఉన్నారా? మనం చేసే భక్తి మనల్ని పరలోకం తీసుకెళ్లదు అనే ఆలోచనలోకి, అనే మార్గంలోనికి మీరు వచ్చారంటే మీకు నిద్ర పట్టదు రాత్రి. మనం చేసే భక్తి మనల్ని పరలోకం తీసుకువెళ్తాదా? పరలోకానికి తీసుకెళ్లాలంటే మనకి ప్రయోజనకరమైనవి చేయాలి. మనకి ప్రయోజనకరమైనది ఏంటంటే దేవునిని మొదటి స్థానంలో పెట్టడం, మన సిలువని ఎత్తుకొని దేవునిని వెంబడించడం. మూడే విషయాలు: దేవుని మొదటి స్థానంలో పెట్టడం, మన సిలువను ఎత్తుకొని దేవునిని
వెంబడించడం. సిలువనెత్తుకోవడం అంటే శ్రమ పడడం, చచ్చిపోవడం కోసం శ్రమ పడడం. చచ్చిపోవాలి లోక పద్ధతి విషయంలో. ఎప్పటికైనా మీలో ఎవరికైనా ఈ లోక పద్ధతి విషయంలో చచ్చిపోలేకపోతున్నారేమో, ఇదే చివరి అవకాశం అవ్వచ్చు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray together. కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇంతకాలం నేను చేసే భక్తితో పరలోకానికి వెళ్ళిపోతాననే భ్రమలో ఉన్నా నాకు అర్థమైపోయింది. అది అవే పని కాదు, జరిగే పని కాదు. మా సిలువను ఎత్తుకొని నిన్ను మొదటి స్థానంలో ఉంచి నిన్ను వెంబడించాలి. ఈ లోక పద్ధతి ప్రతి విషయంలో చచ్చిపోవాలి. మేము ఈ లోక పద్ధతి విషయంలో ఇంకా జీవిస్తున్నట్లయితే మేము మరణించిన తర్వాత వెళ్ళవలసినది నరకానికి. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనములు ప్రభువా. మమ్మల్ని ఏర్పరుచుకొని సంఘముగా ఇలా మమ్మల్ని కూడి ప్రార్థించటకు సహాయం చూప వందనాలు. మాకు ఏమి ప్రయోజనకరమో అని మేము ప్రారంభించుకున్నాం, కానీ మాలో లేనివి లోపాలను నీవు మాకు చూపించావు. నిన్ను వెంబడిస్తున్నావు అనే భ్రమలో ఉన్నాం మేము. నిన్ను వెంబడిస్తే మా సిలువను ఎత్తుకొని చచ్చిపోవడం కోసం శ్రమను అనుభవించాలి. మేము శ్రమ అనుభవించడానికి మాకు మనసే రావట్లేదే. దీవెనలనే వెళ్తూ ఉన్నాం, కానీ నీవే మాకు శ్రమను అనుగ్రహించి మాకు మాదిరిగా ఉండి వెళ్ళావు. నీవు నీ మాదిరికరమైన జీవితాన్ని మేము పొందుకోవడానికి కృపను అనుగ్రహించు. మేము తీసుకున్న బాప్తీసము వలన నరకానికి వెళ్ళిపోకూడదు. మేము టికెట్ కొని నరకానికి వెళ్ళిపోవడం ఏంటి ప్రభువా? నరకానికి వెళ్ళకుండా పరలోకానికి వెళ్ళే భాగ్యం అనుగ్రహించు. వాక్యం ద్వారా మాట్లాడావు. ఈ లోక పద్ధతి విషయంలో చచ్చిపోయి నీవు ఆ సందర్భంలో ఉంటే ఎలా ప్రవర్తిస్తావు అని మేము నెమ్మరు వేసుకుని ఆ సందర్భంలో మేము నిన్ను పోలి నడుచుకోవడానికి మీరే సహాయం అనుగ్రహించమని వాక్యం ద్వారా సందర్శించినందుకు నీకు వందనాలు. ఇలాంటి వాక్యాల చేత నన్ను బలపరిచి నాకును నా కుటుంబానికి మాదిరికరంగా, మా పట్టణానికి మా గ్రామానికి మాదిరికరంగా ఉండడానికి మీరు సహాయం చూపమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.